టొబాకో రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న కర్షకులకు సంఘీభావం తెలియజేయడానికి దేవరపల్లి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం నుంచి భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు. మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజుల ఆధ్వర్యంలో భారీ వాహనాలు, మోటార్ సైకిళ్లతో ప్రదర్శనగా వెళ్లారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాలు, మహిళలు సైతం పెద్ద ఎత్తున దేవరపల్లి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, బీసీ నాయకులు కుక్కల ధర్మరాజు, జట్టి ఆదిత్య, మొగల్నేడి శ్యాంబాబు, వీరవల్లి సోమేశ్వరరావు, గగ్గల కిరణ్, పోల్నాటి శ్రీనివాసరావు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దేవరపల్లి టొబాకో బోర్డు ప్రాంతంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా గేట్స్ తెరవడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు లోపలికి తోసుకుంటూ ప్రవేశించారు. దీంతో కొంతమంది గేటు వద్ద కింద పడిపోయారు. వెనువెంటనే మిగిలిన కార్యకర్తలు, పోలీసులు ఎటువంటి ప్రమాదం జరగకుండా సపర్యలు చేశారు. కింద పడిపోయిన వారిని పైకి లేపారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటన విజయవంతమైంది. హెలిప్యాడ్ దిగిన ప్రాంతం నుంచి దేవరపల్లి టొబాకో బోర్డు వరకు వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడాయి. భారీగా ప్రజలు, రైతులు, కూలీలు తరలివచ్చారు. టొబాకోకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులకు సంఘీభావంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లిలో పర్యటించారు. దేవరపల్లి రహదారులన్నీ కిక్కిరిశాయి. ప్రజలను కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలిపారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. తమ సమస్యలను రైతులు జగన్మోహన్ రెడ్డికి విన్నవించారు. పలువురు కాన్వాయ్లో ఉన్న జగన్ కు మంచినీటి బాటిల్స్ ను అందజేశారు. కొంతమంది యువ మహిళలు జగన్మోహన్ రెడ్డి ఫోటో చేత పెట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాన సెంటర్లో వైఎస్ఆర్సీపీ రంగులతో ఉన్న గజమాలను వేశారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, లో గ్రేడ్ రకం పొగాకు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ ధరకే పొగాకును కొనుగోలు చేస్తున్నారని, కనీసం సాగుకు అయ్యే ఖర్చు కూడా రావడం లేదని వివరించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని, పాలన సక్రమంగా సాగడం లేదని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడుతోందని అన్నారు. సజ్జలు, మినుములు, పొగాకు, పత్తి, అరటి, నిమ్మ, ఆక్వా తదితర పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.